జగన్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటిదాకా ఉన్నటువంటి ప్రైవేట్ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు అన్నీ తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చాడు. దాంతో ఈ మద్యం వ్యాపారం అనేటటువంటి సిండికేట్‌కు అలవాటు పడి, దాని మీద సంపాదనకు అలవాటు పడ్డటువంటి వాళ్ళందరూ విపరీతమైన ఆగ్రహంతో రగిలిపోయారు. వాళ్ళందరూ కూడా మొన్నటిసారి జగన్ దించడంలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళు క్రిందటిసారి ఏం చేశారంటే అందరూ తెలంగాణ బాట పెట్టారు. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఇక్కడోళ్ళందరూ అటు వస్తారని తెలిసి ముందున్నటువంటి ఫస్ట్ టెండర్లకి ఇవాళతో గడువు ముగుస్తుందనగా ఆపి ఎక్స్టెండ్ చేసింది. దాంతో నిజంగానే ఆదాయం విపరీతంగా వచ్చింది. విపరీతంగా పాటలు పాడారు. ఆంధ్ర వాళ్ళు వెళ్ళి పాటలు పాడారు అక్కడ. అక్కడ మద్యం దుకాణాలు హైదరాబాద్లో అయితే దాదాపుగా 60-70% ఆంధ్ర వాళ్ళే తీసుకున్నారు. అట్లాగే తెలంగాణ మొత్తం కూడా వాళ్ళే తీసుకున్నారు ఎక్కువ మంది. అలాగా మద్యం అన్నటువంటిది ఇక్కడ వ్యాపారాలు కాదనుకుంటే అక్కడికి వెళ్ళారు. రూపాయి ఎక్కువైనా సరే వ్యాపారం వదిలిపెట్టలేదు. తర్వాత మళ్ళీ బాబు గారు వచ్చాక ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మద్యం వ్యాపారం మొన్న మళ్ళీ లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు ఇవన్నీ నడుస్తూనే చూస్తున్నాం. బార్ల దగ్గర మాత్రం రివర్స్ గేమ్ నడిపారు. ఇది ఒక ఎత్తు అయితే ఇంకా చేద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ దక్కని వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ ఇప్పుడు తెలంగాణ బెనిఫిట్ అయిపోయింది. తెలంగాణలో తాజాగా అక్టోబర్ 18 నుంచి 23 వరకు, అంటే అక్టోబర్ 18 లోపు టెండర్లు వేయాలి. రేపటి నుంచినే బిగిన్. 23న డ్రా తీస్తారు. అప్లికేషన్ ఫీజు 3 లక్షల రూపాయలు. ఓవరాల్గా డిసెంబర్ 1 నుంచి 2 సంవత్సరాలు నవంబర్ 2027 నవంబర్ 30 దాకా ఇచ్చేస్తున్నారు. అయితే ఇందులో గౌడ కులస్తులకి 15% రిజర్వేషను, ఎస్సీలకు 10% రిజర్వేషను, ఎస్టీలకు 5% రిజర్వేషన్ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. తద్వారా వాళ్ళు ఆయా కులాల్లో ఉన్నటువంటి వాళ్ళుగా డబ్బులు పెట్టుకున్నట్టయితే ఓకే, లేదా ఈ మధ్య మన వ్యాపారులందరూ వెళ్ళి అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళ పేరుతో అప్లికేషన్ చేసి ఆ డబ్బులు ఆ తర్వాత వ్యాపారం వచ్చాక వాళ్ళకి నెలకెంతో లేకపోతే లంసంగా ఎంతో ఇచ్చేసి వీళ్ళు వాడుకునేటటువంటిది ఉంటుంది. అలా కాకుండా అక్కడున్న రాజకీయ నాయకులే సద్వినియోగం చేసుకుంటే, లేదా అక్కడ ఉన్నటువంటి ఆయా సామాజిక వర్గాల వాళ్ళే సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ఈవెన్ రేవంత్ కూడా అవసరమైతే ఆ సామాజిక వర్గాల వాళ్ళకి ఈ 3 లక్షల రూపాయల ఫీజు లేకుండా ఉచితంగానో లేకపోతే 100 రూపాయలు 1000 రూపాయలు పెట్టి ఆ సామాజిక వర్గాల వాళ్ళే ఒకవేళ కనుక పాడుకున్నప్పుడు నేరుగా వాళ్లే వ్యాపారం చేయాలనుకున్నప్పుడు బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించగలిగితే వాళ్ళు అద్భుతంగా ఎదగడానికి వీలుంటుంది. రేవంత్ లక్ష్యం కూడా నెరవేరుతుంది.